ఆయన కూడా చాలా మంచి పర్సన్ అండి. ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున టిడ్కో హౌసెస్ మంజూరు చేయడం కానీ, కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా చాలా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ప్రతిదానికి నేను ఎందుకు చేయాలి, ఆయన చేస్తున్నారు కదా, అలాంటిది ఏమీ లేదు. నారా లోకేష్ అన్న చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ముందుకు దూసుకుపోతారు. డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ గారి పనితీరంటే? డిప్యూటీ సీఎంగా తన పంచాయతీ శాఖలో ఒక కింది స్థాయి నుంచి ఆయన ఏమేమి లొసుకులు ఉన్నాయి అని చెప్పేసి మనకి రాష్ట్రంలో రోడ్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనేసి బాగా చూస్తున్నారు. ఆయన వరకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు. చెప్తున్నారు ఆయన మాత్రం ప్రజలను గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. సినిమాలు అనేది ఆయన వ్యక్తిగత విషయం అండి. పరిపాలన వైజ్గా చూస్తే నువ్వు కష్టం అని ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఆయన నుంచి ఎటువంటి ఇది రాకపోతే మీరు వచ్చి మాట్లాడాలి. ఏమీ తెలియకోకుండా మేము అక్కడ ప్యాలెస్లో కూర్చుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామంటే ఎవరు ఒప్పుకోరండి. ఆయన ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. ఆయన వ్యక్తిగత టైంలో ఆయన సినిమాకి కేటాయించారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి సినిమాలు తీసుకున్న వ్యక్తి. ఆయన ప్రేక్షకుల అభిమానుల కోరిక మేరకి ఆయన సినిమాలు తీయడం జరుగుతుంది. ఆయన సినిమాలు కూడా చేయకూడదని కోర్టులో కూడా వేశారు మన వీళ్ళు. తాటాకి చెప్పులకి సింహం ఏం భయపడదు. ఆయన ఏం చేయాలనుకో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అభిమానులతో ఒక మీటింగ్ పెడతారు. అభిమానులు ఏం కోరుకుంటే, ప్రజలు ఏం కోరుకుంటే అది చేసుకొని ముందుకు పోతారండి. ఇట్లాంటి వాళ్ళు కుక్కలు మొరుగుతాయి కదా వెనకాల, సింహం ముందెళ్తున్నప్పుడు అలాంటి మొరుగులకి భయపడే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది, కానీ ఆయన సినిమాలు ఆపేసేసి ఇంకా హార్డ్ వర్క్ ఫీల్డ్ మీద చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దాని గురించి చర్చ నడుస్తుంది. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా, మీరు అదే సినిమాలు బ్రేక్ చేసేసి మంచి పేరు వస్తున్నప్పుడు అది సినిమాలు బ్రేక్ చేసేసి ఫ్యాన్స్ అనే విధానం, నేను వెంకీ ఎఫ్సి ఫ్యాన్స్ అనే విధానాన్ని కూడా పక్కన పెట్టేసి ఆయన హార్డ్ వర్క్ బాగుంది. రోడ్లు వేయడం, అర్బన్ ఏరియాలు ఎక్కడెక్కడ అడవుల్లో వెళ్తున్నారు. అలాగే కంటిన్యూ చేస్తే ఫుల్ గా అలా ఉంటే రానున్న 20 ఏళ్లలో ఆయనకి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో నా చేయి కూడా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రిగా ఎలాంటి మార్పులు చూశారు ఆయన? అంటే మీరు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక మీరు ఎలాంటి మార్పులు చూసారంటే? బాగానే చేస్తున్నారు, కానీ కొంచెం అటు సెలవులు ఇటు ఆ షూటింగ్లు ఇటు పూర్తి గ్రిప్ చూపిస్తేనే నాకు మళ్ళీ ఓటు వేయాలని అనిపిస్తుంది. సరే, 100% తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనవసరం, ఆయన సొంత పని ఆయన చేసుకుంటున్నారు. పక్కన ఉన్న ఎమ్మెల్యే కంటే బెటర్ గా చేస్తున్నారు. 2 ఫీల్డ్ చేసినప్పుడు 2 ఫీల్డ్ చేస్తున్నారు కదా, సినిమా ఫీల్డ్, రాజకీయాలు. పక్కన ఎమ్మెల్యే కంటే బెటర్ గా చేస్తున్నప్పుడు తిట్టకూడదు. ఫైనల్ గా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే? పవన్ కళ్యాణ్ గారిగా అది రాష్ట్ర బడ్జెట్ ని బట్టి చాలా ఉందండి, అది లోతు. అది కష్టమేనని నాకు అనిపిస్తుంది యాజ్ ఏ ఓటర్ గా. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ గారి మీద? మంచి వ్యక్తి, రాజకీయాల్లో నిలబడతారు, ఎదురొచ్చే గాలిని తట్టుకుంటారంటారే అది 100% ఆయన దగ్గర ఉంది. అలా అని ఆయనకు ఉన్న ఆపోజిట్ వాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు. ఎవరిని చులకనగా మాట్లాడకూడదు, వాళ్ళని వీళ్ళని కానీ వీళ్ళు వాళ్ళని కానీ మాట్లాడకూడదు. ఎవరి గ్రిప్ వాళ్ళకి నిర్ణయించేది జనాలు. అంటే నేను ఓటర్ని, అది.